ఎన్నికల ఫలితాలు అందరికి అప్సెట్ అయినాయి. గవర్నమెంట్ డిఫరెంట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. కనీసం ఒక 40-50 కాకుండా మరి 11 అనేది సీఎం గారు ఫస్ట్ తప్పుగా నేను గమనిస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన స్కూల్స్కి చాలా బాగా జరిగింది. వైద్యం బ్రహ్మాండంగా జరిగింది. లిక్వర్ ఆయన ఏం చెప్పాడు, లిక్వర్ని దశల వారుగా నిషేధం అన్నాడు. దశల వారుగా తగ్గించి దాంట్లో ఇంకోటి కూడా తీసుకున్నాడు. నీకు ఇష్టమైన బ్రాండ్ ఇవ్వాల. స్కూళ్ళు బ్రహ్మాండంగా చేశారు. కానీ స్కూల్స్లోకి వచ్చాక టీచింగ్ సరైన దారిలో పెట్టాల. ఇవన్నీ పథకాల వల్లే ప్రభుత్వం పథకాలు అనేది ఇది ఇంకొక అన్ని కలుస్తుంటాయి కదా, అన్నీ కలుస్తుంది. మనం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులైనటువంటి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఈ ఫలితాలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరికి అప్సెట్ అయినాయి. మేము కూడా అంటే గవర్నమెంట్ డిఫరెంట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. అంటే 175 అనేవాడు మేము ఎక్స్పెక్ట్ చేయాల. 120 అట్లా డిఫరెంట్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇంతగా ఎఫెక్ట్ అవుతాయి అనేది మాకు కూడా అర్థం కాల. రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. చాలామంది చెప్పారు కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది చెప్పడం అంటే రావట్లేదని చెప్పారా? ఈ పైన తిరిగే వాళ్ళు చెప్పారు. ఈ సర్వేలు అని చాలామంది బయట ఆర్గనైజ్ వాళ్ళు తిరిగేవాళ్ళు వాళ్ళు చెప్తుంటే మేము నమ్మాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎబోవ్ పావర్టీ వాళ్ళు. నా ఫస్ట్ నుంచి కూడా 1-2 ఇయర్స్ నుంచి కూడా ఎబోవ్ పావర్టీ వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరూ కూడా వ్యతిరేకుంటున్నారు. బిలో పావర్టీ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్కి అనుకూలంగా. బిలో పావర్టీ ఓటింగ్ ఎక్కువ కాబట్టి డిఫరెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఇక్కడ మరి ఎలా ఎఫెక్ట్ అయిందో తెలియట్లేదు. అంటే మీరు ఫలితాల తర్వాత విశ్లేషించుకుంటే కనీసం ఒక 40-50 కాకుండా మరి 11 అనేది అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది? నేనైతే మరి బెంగళూరు సంగతి నాకు తెలిస్తే నేనైతే సీఎం గారిది ఫస్ట్ తప్పుగా నేను గమనిస్తున్నాను. సీఎం గారిది ఎందుకంటే మీరు అంటే నేను పార్టీలో చేరి 1 ఇయర్ అయింది. May 10th 1 ఇయర్ చేరింది. అంతకుముందు కూడా కొంత అన్నారు కానీ ఇంత ఉంటుంది అనుకోవాలి. అదే పబ్లిక్ని ఇంటరాక్షన్ లేకపోవటం పొలిటికల్ లీడర్లకు కూడా, అంటే కామన్ పీపుల్ కాకపోయినా కార్యకర్త అనేవాడు ఎమ్మెల్యే వాళ్ళకి టచ్లో లేరు. బట్ ఆ టచ్లో లేనప్పుడు సహజంగా ఏమైందంటే, సపోజ్ నేను ఎమ్మెల్యే అండి, నన్ను ఫ్రీక్వెంట్ కలవాల్సిన ఇది బాధ్యత ఉంటుంది కదా. అంటే పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఫ్రీక్వెంట్గా కలవాలా. సైమల్టైన్స్గా కాన్స్టిట్యూన్సీలో ఉన్న మాకు వ్యతిరేకం వాళ్ళు కూడా ఉంటారు. కార్యకర్త అనే వాళ్ళు అందరు కాకపోయినా మండల లీడర్లు వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని కూడా ఫ్రీక్వెంట్ కలవాలి. వాళ్ళని కలిసినప్పుడే ఏమైందని మా భయం ఉంటుంది. ఎమ్మెల్యే మన గురించి అక్కడ పోయి ఏం చెప్తున్నారో. కాబట్టి సీఎం గారికి మా మీద ఎమ్మెల్యే మీద కంట్రోల్ ఉంటుంది. మండల లీడర్లో ఒక రకమైన కార్యకర్తలను కలుస్తున్నప్పుడు ఏమైందంటే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కూడా ఫీల్ అవుతాడు, మన గురించి ఏం చెబుతున్నారు. కొంచెం జాగ్రత్తగా చేసే మిస్టేక్స్లో కొంత కంట్రోల్లో ఉంటాడు. ఇప్పుడు సీఎం గారు కలవకపోవడం ఏమైందంటే అది ఆ కంట్రోల్ తప్పింది. అది పూర్తిగా ఫస్ట్ 2 ఇయర్స్ ఎమ్మెల్యేలు అంటే నేను పూర్తిగా తెలిసిన కొంచెం చిన్న వర్డ్ ఎమ్మెల్యేలు ఫస్ట్లో 2 ఇయర్స్ 1 ఇయర్ ఆయన కొంచెం కాన్సెంట్ గవర్నమెంట్ కొత్త వచ్చింది దాని మీద ఉన్నాడు. నెక్స్ట్ 2 ఇయర్స్ కరోనా ఉంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈ గడప ఇటువంటి వస్తున్నప్పుడు ప్రోగ్రామ్ మంచిగా పెట్టాడు. గడప వీళ్ళు రియల్గా ఉపయోగించుకుంటే ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అది. కానీ దాన్ని ఏ విధంగా వాడుకున్నారండి వీళ్ళు? సెక్యూరిటీ పెట్టుకొని పోలీసులను పెట్టుకొని ఊరక ఇళ్ళమ్మడికి పోయి అర్జీలు ఇచ్చి టైం పాస్ చేసి వచ్చారు. అది కూడా ఇంకేంటి ఏదైనా ప్రశ్నిస్తారంటే వాళ్ళకి ఏ పథకం రద్దాయి.